అండి ప్రార్థన చేసుకుందాం. కృప మహిమల మా పరలోక తండ్రి, మీకున్నాడు. నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని కాచి దాచి సరించి ప్రత్యేకముగా తండ్రి ఈ యొక్క 4వ మాసం 19వ తారీఖులో ప్రాతకాలం ప్రభువా నీ యొక్క నామములో తండ్రి కీర్తించున్నాం. నీకున్నాడు ఆదరణలో తండ్రి మీరు కృప చూపించారు. ప్రత్యేకముగా వాక్య పరీక్షల ప్రభా ఆ నోటికి బోరుగా నడిపిన సాంబేట్ చేయమని యేసుక్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు తినదా వాళ్ళు నేర్చుకున్నాం. కాబట్టి అపోస్తలుడైన పేతురు చెప్పాడు, అంజదంలో కూర్చున్న హెచ్చరిక ఏం చెప్పాడు? హెచ్చరిక ఆయనట దేవుని యెహోవా మన ఇలా దీర్ఘశాంతం చేద్దామండి అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం ఉన్నది అంటే ఆలస్యం అని చూడొకసారి 1 పేతురు 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. నిదానం చదవండి. మైక్ తీసుకోండి. మైక్ ఉంది కదా, 3 మైకులు ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చయింపగా అందరూ అంతటా మారు మనసు పొందని దేవుని యొక్క కోరుచు మీరలా దీర్ఘశాంతము. ఎందుకని దీర్ఘశాంతం అంటే ఆలస్యం. ఎందుకంటే మీరలా దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఎవరలా? నీ నాయలా. ఎందుకని? ఎవరు నశింపక ఉన్నట్టుగా మీరలా దీర్ఘశాంతం అంటే ఇంకా ఆలస్యం, ఇంకా చూస్తున్నాడు. కాబట్టి మరి సిద్ధపడతావా? అందుకని గత వారం నేర్చుకున్నాం. ఒకసారి 1 పేతురు 3వ అధ్యాయం 20 వచనం. 3:20. 1 పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండెను. ఎందుకంటే దీర్ఘశాంతం అంటే ఇంకా చూస్తున్నాడు, ఎదురు చూడటం. దేవుని యొక్క దీర్ఘశాంతం అంటే ఇంకా ఆలోచిస్తున్నాడు. ఎవరి వరకు? నీ కొరకు, నా కొరకు, ఇంకా రక్షణ పొందిన వారి కొరకు. ఇంకండి దీర్ఘశాంతం అంటే ఓపిక కట్టి ఎదురు చూడటం. పూర్వము నోవాహు దినములలో. ఎందుకని చెప్తున్నాడు పేతురు? అయ్యా పూర్వము అంటే దాదాపుగా 2500 సంవత్సరాల క్రితమే, 2500 ఏళ్ళ క్రితమే చెప్తున్నాడు. అప్పుడు జరిగిన సంగతి ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరు? పేతురు. ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్పగలడు? పరిశుద్ధాత్మ ఆయన ద్వారా మాట్లాడుతున్నట. కాబట్టి పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి అవిధేయులు అంటే డిసోబీడియంట్, విధేయతలేని వారు ఇంకా ఆయన దగ్గర మోకరించక, ఆయన మాట త్రోసివేసి, ఆయన మాట నిర్లక్ష్య పెట్టి, ఆయన్ను ధృవీకరించి, అంటే అలాంటి వారు గట అవిధేయుల దగ్గరికి వచ్చారట. ఇకనే అయ్యా రండయ్యా, నీకోసమేనయ్యా, నీకోసమే. ఎవరు? అవిధేయులు, వినలన్న ప్రజలు అండి, ఆ తిరస్కారం చెందే ప్రజలు అంటున్నట్టు. అయ్యా అందుకని అవిధేయులకు
అవిధేయులైన వారి యొద్దకు ఆ, అనగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు చెరలో ఉండండి. చెర ఆత్మలే. ఏం చెర? ఏం చెర? పాపమనే చెర. పాపములు పట్టుకున్నారు. పాపం పట్టుకుంది ఎవరిని? ప్రతి ఒక్కరిని ఆ పాపం నుంచి పొందలేకపోతున్నారు. అందుకని ఆ పాపమని చెర అంటే ఆ చెరలు విడిపించడానికి యేసుక్రీస్తు అదిగో రక్తం కార్చాడు. అంటే నీకు రహస్యంగా వస్తున్నాడు. నీలో జాగ్రత్త ఉందా? నీలో అబద్ధం ఉందా? మోసం ఉందా? కాబట్టి పైకి మాత్రం భక్తి గల వారై ఉన్నారా? కాదు. దాని శక్తిని ఆశ్రయించండి, దాని బలం ఆశ్రయించండి. కానీ ఏదో పైకి వేషం వేసుకొని రావడం కాదు అని హెచ్చరిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడుతూ ఆలోచన చేయండి. ఆ చెరలో ఉన్నటువంటి దుఃఖిస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు నీ కొరకు. నీ కొరకు ఆయన ఎంతో ప్రలాపిస్తున్నాడు. కాబట్టి అందుకని చెరలో ఉన్న ఆత్మ యుద్ధకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఇక్కడ ఆత్మరూపి ఏంటంది? వారికి ప్రకటించాడు. ఆత్మరూపి ఏంటంది? ఆత్మరూపి అంటే ఒకరిలో ఉండి పలకడం ఆత్మ. అందుకనే మత్తయి సువార్త 10:20 ఏమంటున్నాడు? మత్తయి సువార్త 10:20 ఏమని చూడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మీలో ఉండి మాట్లాడుతున్నదే కానీ మాట్లాడువారు మీరు కారు. అంటే అవునండి ఏమనుకుంటాం? నేనే మాట్లాడకూడదు. కాదు కాదు. తండ్రి ఆత్మ మీలో ఉండి నీలో నాలో ఉండి మాట్లాడుచున్నాడు. అది ఎవరిది? తండ్రి కానీ నేను కాదండు. ఈ లోకశాస్త్రి చాలామంది బాగా మాట్లాడతారు. బైబిల్ సరికినే భయం అంటే దేవుడు వాళ్ళ ద్వారా అంటే సేవకుల ద్వారా పని మనుషుల ద్వారా ఎవరు మాట్లాడుతుంది? కాబట్టి ఎవరండి? శరలో ఉన్న ఆత్మ ఎదుకట అంటే రహస్యముగా ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఆత్మస్వరూపి అండి. ఏ స్వరూపి అండి? ఆత్మస్వరూపి ఎవరు? యేసుక్రీస్తు ఆత్మస్వరూపి అండి. పరిశుద్ధ అంటే యేసు పరిశుద్ధాత్ముడు ఏమండి? ఆత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఏ కాలం ఇప్పుడు ఇది? ఏ కాలము? పరిశుద్ధాత్మ కాలం. కృపాకాలము కానీ ఇది కృపాకాలం నుండి ఆత్మ పరిశుద్ధాత్మ కాలము. అందుకనే ఎవరు ఏం చేసినా అండి దేవుడు చూస్తున్నప్పుడు చేయండి. కానీ దేవుడు చూస్తున్నప్పుడు ప్రతి వారి యొక్క చర్యలు, ప్రతి వారి యొక్క పనులు చూస్తున్నారు. కాబట్టి చెయ్యండి మీరు, చివరికి కదా తీర్పు వచ్చేది. కాబట్టి ఆయన ఆత్మరూపిగా వచ్చి మాట్లాడట వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది. ఓడండి ఓడ ఎవరైనారు? రక్షణ అనే ఓడంటే యేసుక్రీస్తు రక్షణ ఓడ. అంటే నోగుడ ప్రకటించడం అని చూడొకసారి. హెబ్రీ పత్రిక హెబ్రీ 11:7 హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు ఏమండి ఎప్పుడంట? విశ్వాసం అది వరకు అంటే చెడిపోయింది. ఫెయిత్ ఉంది ఎవరిమండి? బై ఫెయిత్ క్రీస్తు. విశ్వాసం ద్వారా అది వరకు చూడని సంగతులను గూర్చి. ఏం సంగతులు అంటే ఓడలో ఉన్నప్పుడు ఓడ తయారు చేయమన్నాడు దేవుడు. ఓడ తయారు చేశాడు ఏమండి? ఆ తయారు చేసిన తర్వాత నువ్వు వెళ్ళయ్యా ఓళ్ళకి వెళ్ళు. ఎంతమంది వెళ్ళారు ఓళ్ళకి? 8 మంది వెళ్ళారు. అంటే ఎన్ని రోజుల తర్వాత వచ్చింది ప్రళయం? ఎన్ని రోజుల తర్వాత ఓళ్ళకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు
వచ్చింది జలప్రళయం. చూడొకసారి ఆదికాండం 7:7 ఆగాగా మైకి తీసుకులేకపోదు. 7:7 అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యను అతని కోడండ్రును ఆ ప్రవాహ జనములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవాహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత అంటే ఎన్ని రోజులు? 7 దినములు. అంటే చూశాడు, 7 దినాలు చూశాడు, వెయిటింగ్ చేశాడు. ఎవరు అప్పుడు వస్తారేమో? ఎవరు వస్తారు? అక్కడ ఉన్న ప్రజలంతా వస్తారేమో. చూసారట అవి వస్తాడేమోనని. కానీ పశువులు వెళ్తున్నాయి, జంతువులు వెళ్తున్నాయి, జీవరాశులు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. కానీ చూస్తున్నట్ట అండి, ఏంటి వర్షం రాలేదు, ఏమి రాలేదే ఏంటి? పవిత్రమైనవి అపవిత్రమైన 2 ఉన్నాయంట. ఎక్కడ? వాళ్ళు అపవిత్రమైన ఎక్కడికి? వాళ్ళకి వెళ్ళిపోయినవి జతలుగా. అయితే 7 రోజులు అయిన తర్వాత, ఈ 7 days అయిన తర్వాత ఏమైందంట? ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చింది. అప్పుడు వచ్చిందంట. ఎప్పుడు? 7 దినముల తర్వాత అప్పుడు వచ్చిందంట. అంటే ఈ రోజులు వెయిటింగ్ అంట. ఎవరి కోసం? అంటే ఈ రోజుగా ఈ వాక్యం నీ కోసం వెయిటింగ్ చేస్తుంది. ఈ యొక్క ఆదివారం నీ కోసమే ఎదురుస్తుంది. ఇప్పుడు రక్షణ పడతావా? అయ్యా, నీ పాపని వదిలిపెట్టు. ఎదురుకు చేసావు, అవి వదిలిపెట్టు. కానీ అయితే ఇక్కడ తెలుసుకోండి, అది వరకు చూడని సంగతులు. ఇదివరకు నోహు పుట్టింది. నోహును 8 సంవత్సరాలు పిలిచాడు దేవుడు. నోహును 800 ఏళ్ళకి పిలిచాడు. అంటే చూడొకసారి ఆదికాండం 5వ అధ్యాయము చివరి వచనం. లెమెకు దినములన్నీయు నోహు దినములన్నీయు 770 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై 500 ఏండ్లు గలవాడై షేమును 500 ఏళ్ళు పిలిచాడు దేవుడు. పేతును కనెను. 500 ఏండ్లు ఎవరికి? నోహు వయసట 500 ఏళ్ళు పిలిచినప్పుడు 500 ఏళ్ళ క్రితం ఏం జరిగింది? అంతకుముందు 500 ఏళ్ళ క్రితం ఏం జరిగింది అంటే చూడొకసారి ఆదికాండం 6వ అధ్యాయం మనం చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని. అంటే ఇక్కడ మనసు అంటే అక్కడ తల్లి ఎవరో, కుమార్తె ఎవరో, కోళ్ళు ఎవరో అని తెలియదట. తమ ఇష్టం వచ్చిన వారిని. అంటే భూలోకం చెడిపోయిందటండి. భూలోకం చెడిపోయింది. ఏందో పాపంతో నిండి ఉంది. పాపం అదే ఎవరికి మనసు వస్తే వాళ్ళు ఏమండి మనసు ఉండి, అదిగో తల్లి కాదు, కుమార్తె కాదు, కోళ్ళ కాదు, బిడ్డ కాదు, మనసు వచ్చినట్లు వారందరిలో తమకు మనసు వచ్చినట్లు స్త్రీలను వివాహం చేసుకొని. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ. ఎందుకని ఆత్మ బాధపడుతున్నట్టు? అయ్యో, నేను వాళ్ళ ఆత్మ నుంచానే. ఆత్మ ఉంటే వాళ్ళ ఆత్మ నుండి వాళ్ళ శరీరంలో పాడైపోతున్నావే, వాళ్ళ శరీరంలో మలం చేసుకుంటారే. నా ఆత్మ ఉందని మీకు తెలియదు కదా. మీ శరీరంలో ఏముంది? నా ఆత్మ ఉన్నదే. నా ఆత్మ దుఃఖపరుస్తున్నారా మీరు అని ఆయనట బాధపడ్డట. ఎందుకని? చెడిపోయింది భూలోకం. అవసరం అండి.
నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూను వాదించదు. వారు తమ అక్రమ విషయములో అక్రమన్నది క్రమం లేదట. ఏమండి ఏంటట? క్రమము. అయ్యా ఈ వ్యక్తి అయ్యా కుమార్తె జాగ్రత్త, కోళ్ళ జాగ్రత్త, క్రమం ఉండాలా. తల్లి జాగ్రత్త, అమ్మో తల్లి, అమ్మో చెల్లి, అమ్మో కోడలు ఇగదట. అందుకని ఆయన బాధపడ్డాడు. ఎవరండి? దేవుడు బాధపడుతున్నాడు అక్రమ విషయంలో. నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులు అంటే నరులు ఉంటుంది, చెడిపోయిన వారు, రక్తం పాసుకునే వారు నరులు అంటే. అయినను వారి దినములు 120 ఏండ్లగును. అంటే ఇక లాభలేదయ్యా. అసలు 969 సంవత్సరాలు బతికాడు, 730 సంవత్సరాలు బతికాడు ఆదాము అండి. అయితే పడితే ఇంక కుదరదు, 120 years చాలు. అంటే ఈ 120 years ఏం చేసినా తగ్గుద్దాం. కానీ అయితే ఇన్ని సంవత్సరాలు అంటే ఏమైంది? ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. తర్వాత ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెను పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని. అంటే చెడుతనం గొప్పదంట. ఏమనండి? చెడుతనము గొప్పది. మరి ఏది పని అంటే, అమ్మో ఈ పని గొప్ప పని చేశారయ్యా, నువ్వు చాలా గొప్పవాడయ్యా, ఎవరు సాధించలేని ఈ పని చేసావే అంటే, ప్రపంచం జయించలేని వ్యక్తి నువ్వు జయించావే. అది అన్నది ఏమంటారండి? గ్రేట్. అందుకే ప్రపంచం జయించాడు అలెగ్జాండర్. ఏమంటారండి? అలెగ్జాండర్ గ్రేట్ అంటే గొప్పవాడు. దేంట్లో? ప్రపంచం మొత్తం జయించాడట. మరి ఇక్కడండి ఇక్కడ నరులు ఏమయ్యారట? నరులు ఏమనండి? చెడుతనం గొప్పదంట. ఏదని? చెడు చేస్తే అబ్బో అంటే చెడు చేస్తే చాలా గొప్ప పని అంటే గొప్పవాడరా చెడు చేశాడు అంటారు. అది మన భాషలో అంటారు మంచి అబ్బో గొప్ప పని చేశారా. కాదది. వాళ్ళు నేను భూమి చేస్తుంది గొప్పదని. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ లోపల హృదయంలో తలంపులు ఎల్లప్పుడూ ఊహనది ఆలోచించటం కేవలం చెడ్డదని యెహోవా చూడండి ఎంత పాత్రలో. అందుకనే ఇక్కడట నొకట అది చూడని సంగతులు, ఇదివరకు అందం ముందు తాను చూడని సంగతులు చూస్తున్నాడు. దేని ద్వారా? ఈ ఓడలో వచ్చిన తర్వాత లాక్ అయిపోయింది ఓడ, తాళం వేశారు కాబట్టి ఇక్కడట. అందుకని నోహు చెప్తున్నాడు. సమ్మ హెబ్రీ 11 అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, జాగ్రత్త నోవాహు, నువ్వు నీతిమంతుడవే. నీతిమంతుడు ఎవరు? నువ్వు నిజమేనా? నీతిమంతుడేనా? చూడొకసారి ఆదికాండం 6:6. ఆదికాండం 6:6. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు. నీతి అంటే రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే నీతిమంతుడు. రైచియస్నెస్. వర్చస్ అంటే అది కూడా నీతిపరుడే. తన తరములో నిందారహితుడనై ఉండెను. తరమంటుంది 100 సంవత్సరాలు. ఇక్కడ పాంప్లెట్ వచ్చింది మనకు. అది శతవార్షికోత్సవం అట్లా. అంటే 100 సంవత్సరాలు లోతన చర్చి అంటే ఇక్కడండి. అంటే ఇక్కడ అదొచ్చిన సంగతులట. ఈ తరములో ఈ యొక్క 100 సంవత్సరంలో అండి నీవే నిందారహిత కొన్నావయ్యా. అంటే నిందారహిత అంటే లేనివాడు, రహితం అంటే లేనివాడు, పాపరహితం అంటే పాపం లేనివాడు, నిందరహితం అంటే నింద లేనివాడు. ఎవరు? కాబట్టి నోహు నీతిపరుడు, నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇప్పుడు నడిచాట ఎవరితో?
ఇప్పుడు నీవేనండి రక్షింపబడి నీవు దేవుని నడుస్తున్నావు, కానీ నడిచి నడిచి మన వెనుక పోతే రక్షింపబడి పాపక్షమాపణ పొంది దేవుని యొక్క బలలో నువ్వు చేసి మళ్ళీ తప్పిపోతే కుదరదు, క్షమాపణ లేదు, శిక్ష అంటే ఎక్కువ. కాబట్టి ఓ నోహు, ఈ తరములో నిందారెదురు కాబట్టి జాగ్రత్త. అది వరకు చూడండి సంగతులు నీకు తెలియజేస్తున్నాను. అందుకనే అంతకుముందు తెలియని సంగతులు ఏం చేశాడు దేవుడు? చదువు 10:7 11:7 ఫిబ్రవరి. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అంటే హెచ్చరికండి, జాగ్రత్త. ఈనాడు నీ ఒక్కొక్కరిని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించబడింది జాగ్రత్త, 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 జాగ్రత్త. ఎవరి మట్టుకు జాగ్రత్త పడాలా అండి. వర్షం వస్తుంటే వడగండ్లు పడుతుంది, వడగండ్ల వర్షం పడుతున్నాడు, ఏం చేస్తావు? అట్లే ఉంటావా? బజార్లో ఏం చేస్తారండి? వడగండ్ల వర్షం పడుతుంది, ఏం చేస్తావు? వాళ్ళకి వెళ్ళిపోతావా? అక్కడ ఉంటావా? ఎందుకని అంటే కొద్ది పడుతున్నకోండి, అమ్మో వర్షం వస్తుంది వెళ్ళిపోవాలి. వర్షం ఉంటే ఏమైంది? చచ్చిపోతారు. కాబట్టి ఇక్కడ నోహోట హెచ్చరింపడిన వాడవా. హెచ్చరిక అంటే కాషన్ ఆర్డర్, జాగ్రత్త. ఇదిగో రైలు వస్తుంది, రైలు అండి ఆ యొక్క పట్టాలు దాటకూడదు. దాటితే ఏమైంది ఏమండి? రే బండి వస్తుందంటే బండి ఏం చేయదు నన్ను అనిపోతే ఏముందండి? అది హెచ్చరిక. హెచ్చరిక అంటే జాగ్రత్త. హెచ్చరింపడం వల్ల దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. ఏమండి ఏముందంట? ఎప్పుడు భయము భక్తి. అప్పుడట భయం భక్తిలోట. అంటే భయం, దేవుని భయం ఉందా? భక్తి ఉందా? ఎప్పుడు హెచ్చరిక, జాగ్రత్త. ఈనాడు నిన్ను ఆచరిస్తున్నాడు, నీకు భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? చాలామందికి భక్తి ఉంది కానీ భయం లేదు. చాలామంది భయం ఉంది కానీ భక్తి లేదు. ఉందా ఏమండి? పాపం చేయటానికి ఏంటి భయం లేదు, కానీ పాపం చేయాలంటే అందుకనే చూడొకసారి ఆదికాండం చూడొకసారి 39 అధ్యాయం చూడండి. 39:7 ఆదికాండం 39:7 భయం ఏందో చూద్దాం. ఆదికాండం 39 అధ్యాయము 7 వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కనుక కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో చూడండి. అతడు ఎరుగడు. తన వశములో తన ఇంట్లో ఏముందో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు అంటే చూడండి ఎంత నమ్మకస్తుడో. ఈ ఇంట్లో నా కాడికి ఎవరు లేడు. ఇంట్లో ఎవరు లేరు. ఎవరింట్లో? పోతిఫర్ ఇంట్లో. కాబట్టి నన్ను విడిచిపెట్టాను నమ్మకంగా. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని. ఎవరికి విరోధము? దేవునికి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. చెప్పండి, ఉన్నాడు. దేవుని ఆత్మలో ఉంది. అమ్మో నేను చేయకూడదు. మరి దేవుని ఆత్మలో నువ్వేం చేస్తావు? ఇది నాది కాదు నేను తీసుకుంటావా? దొంగతనం చేసి పాపం చేస్తావా? కాబట్టి ఆలోచించేయండి. అందుకనే ఇది వరకు ఎరిగిన సంగతులు హెచ్చరింపడిన వాడై ఏం తీసుకున్నాడు ఆయన? ఎరువచనం. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. కాబట్టి ఎవరి ఇంటి కొరకు ఏం చేయాలడా? నీ ఇల్లుంది, రక్షణ అండి. ఓడ రక్షణ కావాలి. నీకు కావాలి ఏదో రక్షణ. నాకు వద్దు రక్షణ అంటే నీ ఇష్టం.
ఇక్కడ తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకున్నాడు. ఎవరు? నోవాహు. మనకంటే మరి అంటే ఓడను సిద్ధపరుచుకుని కాబట్టి తన ఓడలోని ఆ సంరక్షణ అంటే యేసుక్రీస్తు రక్షకుడు కాబట్టి తన గృహములో ఎలాంటి కొదవ లేదు. గృహములో రక్షణ ఓడలో. మరి ఓడలోకి వస్తావా? నీకు ఇస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు రక్షణ. డబ్బులు పెట్టి కొనేవసరం లేదు. ఇది రక్షణ. నీ ఇష్టపడితే ఇస్తున్నాడు దేవుడు. ఇష్టమైన రమ్మంటాడు. నీ పాపమంతా ఆ కలువలలో రక్తము కార్చి, అయ్యా నీ కొరకు ఆ కలువలో రక్తము కార్చాను, నువ్వు క్షమిస్తున్నాను ఇప్పుడు కూడా అంటే ఆ యొక్క కలువలలో క్షమాపణ కంటే పుట్టబో వారి కొరకు కూడా, పుట్టిన వారి కొరకు పుట్టబో వారి కూడా క్షమాపణ. ఇప్పుడే ఆయన వచ్చి వండి ఆయన ఉగ్రత వచ్చినప్పుడైతే కుదరదు. అప్పుడు ఏడిస్తే కుదరదు, ప్రారంభిస్తే కుదరదు. ఇదే అనుకూల సమయము కాబట్టి అందుకని హెచ్చరింపడట. పాపం ప్రకటించాడా? చూడొకసారి 1 పేతురు 4:6. 1 పేతురు 4:6. దేవుడు తగిన సమయమందు. దేవుడు 4:6. మృతులు శరీర విషయములో మానవరీత్యా. మృతులు అంటే ఎవరు? మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు. చూడండి ఎఫ్ఎస్ పత్రిక 2వ అధ్యాయం వచ్చినాం. ఎఫ్ఎస్సి 2:1. ఎఫ్ఎస్సి 2:1. మీ అపరాధముల చేతను పాపం చేతను మీరు చచ్చిన వారు అంటే మృతులు అంటే అపరాధం ఎట్లండి? తప్పులు అపరాధం చేసండి. పాట మాత్రం అపరాధిని యేసై రోజు పాడతా. అట్లాగా నువ్వు ఎప్పుడు అపరాధి రోజు కాదు. కానీ అప్పుడు ఆ కాలంలో ఉన్నాడు అపరాధం యేసయ్య. ఎందుకని పాపలు క్షమించాడు కాబట్టి అది అవసరం లేదు. రక్షింపడి నీవు దాన్ని మళ్ళీ ఎత్తవసరం లేదు. మళ్ళీ అదే పాడతాం. అదే శిలోది అన్నప్పుడు అదే పాడతాం అండి. కాదు రక్షింపడి నీవు అంటే ప్రభుకు ఎగిరి పడతావా? కాబట్టి అందుకనట్టు మృతులైనవి అంటే 4:6. మృతులు శరీర విషయంలో మానవరీత్యా అంటుంది. శరీరం విషయం అయ్యా శరీరానికి వ్యాధి వచ్చిందండి, శరీరంతో చచ్చిపోతున్నాండి. నిజంగా ఉట్టిదే. కానీ ఈ శరీర వ్యాధి వల్ల చచ్చిపోతున్నానయ్యా, ఉట్టిదే. చచ్చిపోతే మాట్లాడతారా? కాబట్టి అది బాధ చచ్చిపోతున్నానయ్యా. మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో ఏంటి? ఎప్పుడు ఈ యొక్క శరీరం అంట, ఈ శరీర విషయంలో ఒక్కసారి తీర్పు వస్తుందట. నువ్వు ఏమేం చేసిందో తెలిసిపోతుంది. ఎవరికి? దేవునికి. ఇదిగో నువ్వు ఇలా చేసావు కదా అని శరీర విషయం తీర్పు వస్తుందట. తర్వాత తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి అంటే ఇవి లోనుంది ఆత్మ. ఈ ఆత్మ దేవుణ్ణి బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడింది. ఎవరికి? ఆత్మకు సువార్త. ఆత్మకు. శరీరం కాదు సువార్త. ఆత్మకి సువార్త ఎవరికండి? ఆత్మకు. లోన ఆత్మ ఉందే అది బాధపడుతుందట. ఏంటి ప్రభువా, నా శరీరం నా వశం లేదయ్యా, నా ప్రాణం నా వశం లేదయ్యా అండి. నా శరీరం నా ప్రాణం అండి. శరీరం ఏం కోరుతుంది? శరీరం కోరుతుంది, ప్రాణం కోరుతుంది. ప్రాణము తినము త్రాగము ప్రాణము. శరీరము వస్తువులు, గార్మెంట్స్ అంటే బట్టలు కావాలా, సొమ్ములు కావాలా. కాబట్టి ఈ యొక్క శరీరము ప్రాణం అంట, దానికి తీర్పు లేదు. దానికి తీర్పు ఉంది ఎప్పుడు? ఇందా చెప్పాను చూడు. కానీ ఇప్పుడు ఆత్మకు తీర్పు ఉందట. ఆత్మ. మరి ఈ ఆత్మ ఎంతవరకు ప్లాన్ చేసావు? ఈ దినం ఎంతమంది ప్లాన్ చేశారు? ఎంతమంది చదివారు వాక్యము?
రాస్తాడు, లెక్క రాస్తాడు ఆయన. నువ్వు ప్లాన్ చేసేది రాస్తాడు, నువ్వు ఏం చర్య చేస్తావు రాస్తాడు అక్కడ. అందుకనే అక్కడ జీవ కవిలో, కవిలు అంటే జీవ కలివిలో రాస్తాడంటే పుస్తకములో అంటే 69 కీర్తనలు ఉంది. అయ్యా నీ యొక్క బుడ్డిలో మా కన్నీరు 56 కీర్తనలో. అంటే ఎంత ఏడ్చావా ఆ బుడ్డి చూస్తే కాళ్ళు నొక్కోండి, ఆ బుడ్డి నీళ్ళున్నాయా చూస్తాడు. ఆ బుడ్డి ఆ బాటిల్లో ఉంది, నీళ్ళున్నాయా, నీళ్ళుంటే ఏడ్చినట్టు, లేకపోతే ఇక బాటిల్ తీసుకెళ్ళి పెట్టుకో నాడా పో పక్కకెళ్ళు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతులు. కానీ అయితే అందుకని అంటున్నాడు దేవుడు రక్షణ పొందుతారా. చూడండి చివరిగా చూద్దాం యూదా పత్రిక, యూదా 1:6 ఇక 1:4 ఒకే అధ్యాయము. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృప. ఎవరు? కొంతమంది వస్తారా రహస్యముగా, అన్నికి తెలియకుండా వస్తారు. సేవకులే, ఏం కూడా సేవకులండి, ఏం కూడా వాళ్ళమే. రహస్యం వచ్చి రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు ఏంటి కామాతృత అంటుంది. పాపం చేయడానికి ఆతురత అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు పాపాలు, ఎప్పుడు వెళ్ళిపోదు. ఎవరి ఇల్లు కామాతృత గలవారి దుర్యోగము చేసుకొనుచు పరచుచు మన అద్వితీయ నాథుని ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అని విసర్జించండి మాకొద్దయా. ప్రభు యేసు యొక్క నాథునట విసర్జించడం అంటే మాకొద్దు. ఎవరు? కామాతృత గలవారై. అదిగో దేవుడు వద్దు. ఎందుకంటే దేవుడు దుర్వినియోగం అంటే వినియోగం అంటే దుర్వినియోగం అంటుంది. వినియోగంగా దుర్వినియోగం అంటే పారైపోవటానికి. కాబట్టి ఆలోచన చేయండి, ప్రభువా ఈ యొక్క రక్షణ కూడా మాకు ఇచ్చావా. అందుకని ఇక్కడ పేతురు రాశాడు, అయ్యా అందరూ అంత మానసం పొందడం దేవుని కోరిక ఉంది. ఆ దీర్ఘశాంతం నీ కోసం చూస్తుంది. ఎందుకంటే లేకపోతే ఎప్పుడో వచ్చేవాడు, ఆలస్యం కాదు, అని త్వరగా వచ్చేవాడు. కానీ రక్షణ పడతావేమో, ఇంకా దేవుని యొక్క రక్షణ పొందుతుంటేమో, లేక ఇప్పుడు వస్తే ఎత్తబడ్డ గుంపులు ఉంటావా. కాబట్టి హెచ్చరించిన వాళ్ళై ఒక్కసారి యోచించి ప్రభువా ఈ వాక్యం మరలా మనం ధ్యానం చేసుకుందాం. ఏ కొద్ది మాలు ధ్యానించుగా ప్లాన్ చేసుకుందాం. కృప కనికరమ పరలోకపు తండ్రి, మీకున్న నీ కృప చేత ప్రేమ చేత కాచి దాచి నోహం తండ్రి మా ముందుంచి మాట్లాడిన దేవా, ఇదిగో ప్రభా అజ్ఞాన కాలం ముందు దేవుడు చూస్తున్నట్టున్నాడు. ఇప్పుడైతే అందరూ మానవ పొందిన ప్రభా నీ కోరిక ఉంది ప్రభా. ఎన్న వాక్యాన్ని ప్రతి బదులు నింపండి, సంపూర్ణ శక్తిని తెచ్చి ప్రభా ఇక్కున్నారు. విని వెళ్ళిపోవటం కాదు, కానీ ఈ వాక్యము నా కొరకి నన్ను హెచ్చరించింది, నన్ను బలపరిచింది. కానీ ప్రభా ఇక నుంచి నీ అడుగులు నడుస్తానయ్యా. ఈ లోకమంతా అశాశ్వతమే, నీ రాజ్యం శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం కొరకు ప్రభా మేము ప్రయాసపడడానికి సాయం తెచ్చాము. ఒకసారి ప్రభా మేమందరం ప్రభా నిశ్చనకు చేరటానికి సాయం తెచ్చే ప్రభుకున్నారు. ఒక్కసారిగా తండ్రి కొడి వచ్చే కుటుంబంలో మాట్లాడిన దేవా, ఈ అందులకు ఎవరికి బలహీనత లేకుండా అస్వస్థ లేకుండా నడిపిన సాయం చేసి మహిమా ఘనత పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.